అనుకుంటున్నారా? మంచితనానికే శత్రుత్వం ఎక్కువ. ఆస్తి దక్కించుకోవడానికి ఎలాంటి దారుణానికైనా ఒడిగడతారు. మరి ఇంతకి తెగిస్తున్నారంటే ఈ రిజిస్ట్రేషన్ జరుగుతుందా అమ్మమ్మా? నువ్వేం భయపడకు వర్ష. నా కొడుకు రాజు ఈ ఆస్తిని నిన్ను కాపాడతాడు. ఎవ్వరు అడ్డుపడినా సరే ఈ రోజు రిజిస్ట్రేషన్ ఆగదు. ఈ ఆస్తి మీద మరొకరి కన్నుందని నాకు తెలీదు. రిజిస్ట్రేషన్ ఆపటానికి ఇలా ట్రై చేస్తారని అస్సలు అనుకోలేదు. వాళ్ళిలా అడ్డుపడితే ఎప్పటికి రిజిస్ట్రేషన్ అవుతుంది? నేనెప్పుడు ఈ బాధ్యతని పూర్తి చేసి ఇక్కడి నుంచి వెళ్తాను? టైం అవుతుంది, పదండి. పదండి, పదమ్మా. ఈ రాజుగాడు గుళ్ళు గోపురాలు తిరుగుతుంటే అమాయకుడు అనుకున్నాను, కానీ ఇలా అడ్డం తిరిగి వాళ్ళని కాపాడే అసాధ్యుడు అనుకోలేదురా. అన్నయ్య, ఈ రిజిస్ట్రేషన్ జరిగితే అక్క మన పీకల్ని కోసేస్తుంది. నాకు అదే భయంగా ఉంది. ముందైతే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. పద పద. రాజీవ్, ఇలారా. ఏంటమ్మా? రాజీవ్, శ్రావ్య గురించి ఏమన్నా తెలిసిందా? తెలియలేదమ్మా. ఎక్కడికి వెళ్ళిందిరా శ్రావ్య? తన ఫోన్ ఏమో కలవడం లేదు. రాత్రనగా వెళ్ళిన మనిషి ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. నాకెందుకో టెన్షన్గా ఉందిరా. ఎందుకమ్మా టెన్షన్ పడుతున్నావు? మా ఇద్దరి మధ్యన మాట పెరిగింది, అలిగి వెళ్ళిపోయింది. నా జోలికి రావటం ఎందుకు? ఇలాంటి పిచ్చి పనులు ఎందుకు? తనేమన్నా చిన్నపిల్ల, కోపం తగ్గితే తనే వస్తుంది. ఎందుకురా విషయాన్ని అంత లైట్గా తీసుకుంటున్నావు? ఇప్పుడే వాళ్ళ నాన్నగారు యుఎస్ నుంచి ఫోన్ చేశారు. 2 రోజుల్లో శ్రావ్య బర్త్డే అని ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశారంట. రాత్రి నుంచి శ్రావ్యకు ఫోన్ చేస్తుంటే కలవడం లేదు. ఏమైంది అని నన్ను అడిగారు. నేనేదో ఒకటి చెప్పి మేనేజ్ చేశాను. తనేదో పిచ్చి పట్టిందానిలాగా వెళ్ళిపోతే దానికి మనమేం చేస్తామమ్మా? ఏం మాట్లాడుతున్నావురా? గ్యాస్ సిలిండర్ పేలి మన ఇల్లు డ్యామేజ్ అయిన దగ్గర నుంచి మనం ఇక్కడ శ్రావ్య ఇంట్లోనే ఉంటున్నాం. తన పేరెంట్స్ మనకి శ్రావ్య బాధ్యతని అప్పగించారు. తన పూర్తి రెస్పాన్సిబిలిటీ భర్తగా నీది. మీ ఇద్దరు పెళ్లి చేసిన నాది. అయినా నీకెందుకురా అంత ఆవేశం? నువ్వు చేసిన పని వల్లే ఇదంతా. నాకు నేనుగా ఏం చేయలేదమ్మా. నువ్వేదో జ్యోతి గురించి మాట్లాడావు, అందుకే తను గొడవపడి వెళ్ళిపోయి ఉంటుంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. శ్రావ్య ఎక్కడుందో వెతికి తీసుకునిరా. జ్యోతి ఎక్కడికి వెళ్ళిందో అని నేను టెన్షన్ పడుతుంటే శ్రావ్య ఈ కొత్త తలనొప్పి తీసుకొచ్చింది. ఛా! చూసావుగా వర్ష, నా కొడుకు ఇందాక ఎలా కాపాడాడో. వాడండగా ఉంటే గండాలు దాటిస్తాడు. తోడుగా ఉంటే కష్టం కనుచూపు మేరలో కనిపించకుండా కాపు కాస్తాడు. ఏ ఆడపిల్లైనా ఇలాంటి వాడే తన వాడు కావాలని కోరుకుంటుంది. నువ్వు కూడా ఇలాంటి వాడే నీకు భర్తగా రావాలని రోజు దేవుడికి మొక్కుకుంటావు కదా. నేను ఏ మొక్కులు మొక్కకుండానే నాకు దేవుళ్లాంటి భర్త దొరికాడు. కానీ నా దురదృష్టం దూరం కావాల్సి వచ్చింది. అవన్నీ తర్వాత దుర్గా, ముందు రిజిస్ట్రేషన్ పని చూద్దాం. సరే అత్తయ్య గారు, మీ మాట నేను ఏనాడైనా కాదన్నానా? లాయర్ గారు, వెళ్ళి ఆ పనేదో చూడండి. సరేనమ్మా. ఏం వినయ్, అంతా రెడీయేనా? లేదు సార్, ఈరోజు రిజిస్ట్రేషన్ లేదు. రిజిస్ట్రేషన్ లేకపోవడం ఏంటి వినయ్? ఏం మాట్లాడుతున్నావు? మనం ఈ టైంకి స్లాట్ బుక్ చేశాం కదా.
స్లాట్ బుక్ చేసాం సార్, కానీ మంద మాత్రమే కాదు, ఈరోజు బుక్ చేసుకున్న అన్ని స్లాట్స్ క్యాన్సిల్ చేశారు. ఎందుకు? రిజిస్టర్ గారు అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యిందని ఫోన్ వచ్చింది. ఈరోజు రిజిస్ట్రేషన్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకుని ఆయన టెన్షన్గా వెళ్ళిపోయారు. మనం మళ్ళీ ఇంకో రోజు చూసుకుని స్లాట్ బుక్ చేసుకోవాలి.